హలో అందరికీ. నా స్టైల్ సాంబార్ అయితే చూద్దాము. ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో సాజీర, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్, ఇంకా క్యారెట్, బెండకాయ, ఆనంకాయ, వంకాయ, ఆలుగడ్డ అయితే వేసుకున్నాను. అంటే నా దగ్గర ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయయితే వేసుకోండి. తర్వాతకి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మగ్గడానికి వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలైతే అలా మగ్గనివ్వండి. మంచిగా కొంచెం ఒక 20% అలా ఉడికినాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలైతే వేసుకోండి. అది కూడా ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వండి. ఇంకా అందులో అల్లం ఎల్లిగడ్డ గాకుండా ఉత్తగా ఎల్లిపాయలు దొరుకుతాయి గదా! అవైతే దంచి వేసుకోండి. ఫ్లేవర్ అయితే బావుంటుంది. అవి కూడా మగ్గినాక కొంచెం లైట్‌గా కారం ఏసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను పప్పులో వేశాను. తర్వాతకి కొంచెం చింతపండు రసం వేసి, అందులో కొంచెం మగ్గాక అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా సాంబార్ మసాలా అయితే వేసుకొని కొద్దిసేపు ఉంచండి. తర్వాతకి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పయితే వేసి ఒక 20 నిమిషాలు అట్లా మరగనివ్వండి. మరిగేటప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ సేపు మరగనివ్వండి. ఎందుకంటే ఫ్లేవర్ అయితే బావుంటుంది. మన చ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్